కొన్ని పాపాలు దేవుణ్ణి తిరస్కరించడం వల్ల కాదు, దేవుని కోసం వేచి ఉండలేకపోవడం వల్ల పుడతాయి. నిర్గమకాండం 32 అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి వదలలేదండి. కానీ వారు దేవుని యొక్క సమయాన్ని భరించలేకపోయారు. అసహనానికి లోనయ్యారు. మోషే కొండపై ఆలస్యమైనప్పుడు దేవుడు నిశ్శబ్దంగా అనిపించాడు. ఆ నిశ్శబ్దంలో వారు ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నారు. కనిపించే దాన్ని దేవుని స్థానంలో పెట్టేశారు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడని, ఆయన లేడని అర్థం కాదు. వారు దేవుణ్ణి కోరడం ఆపలేదు. కానీ దేవుని వేచి ఉండేటువంటి విశ్వాసాన్ని కోల్పోయారు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది ప్రియమైన బిడ్డలారా. ఆ విగ్రహం కోసం ఉపయోగించినటువంటి బంగారం ఐగుప్తు నుండి దొంగిలించింది కాదు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమే. అదే బంగారం తర్వాత దేవుని గుడారం కోసం కూడా నియమించబడింది. ఒకే బంగారం 2 భిన్నమైనటువంటి గమ్యాలున్నాయి. ఒకటి దేవుని సన్నిధిని తీసుకొనొచ్చింది. మరొకటి దేవుని స్థానాన్ని భర్తీ చేసింది. ఆశీర్వాదం దేవునికి బదులైతే అదే విగ్రహంగా మారుతుంది అనడంలో ఎట్టి సందేహం లేదు. ఇప్పుడు మనం బంగారు దూడల్ని చేయలేకపోవచ్చు, చేసుకోకపోవచ్చు కూడా. కానీ మన హృదయంలో వాటిని నిర్మిస్తున్నాం ప్రతిరోజు. దేవుడిచ్చినటువంటి సమయం, ప్రతిభ, అవకాశాలు, విజయం ఇవన్నీ కూడా మనం దేవుని యొక్క సమర్పించకుండా, దేవుని సన్నిధిలో వాడకుండా మన నియంత్రణలో జీవితాన్ని నిర్మించుకుంటూ ఉన్నాం. దేవుడిచ్చేటువంటి దాన్ని మరిచిపోయి విగ్రహంగా మార్చేటువంటి సందర్భాలుగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇది అత్యంత ప్రమాదకరమైందని గ్రహించాలి. నేటి విగ్రహాలు కనిపించవండి, కానీ అవి బలంగా పనిచేస్తాయి. మన జీవన విధానాల్లో మనం పొందుకున్న స్థాయి, విజయం, హడావిడి, బిజీ జీవితం, సౌకర్యం, వ్యసనాలు, నియంత్రణ ఇవన్నీ కూడా విగ్రహాలుగా మన జీవితంలో మారుతూ ఉన్నాయి. కొన్నిసార్లు మనము నిరీక్షించినటువంటి వేచి ఉన్నటువంటి కాలంలో ఆ వేచి ఉన్నటువంటి సమయం దేవుని యొక్క నిశ్శబ్దం కాదు ప్రియమైన బిడ్డలారా. మన హృదయాన్ని బయట పెట్టేటువంటి సమయం. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో విశ్వాసము కొన్ని నిశ్శబ్ద సమయాల్లో పరీక్షించబడుతుంది. దేవుడు ఆ సందర్భాల్లో ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, మన జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు అని అనిపిస్తది. కానీ ఆ సందర్భంలోనే మన విశ్వాసం పరీక్షించబడుతుంది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో విగ్రహాన్ని నిర్మించారు. ఎందుకంటే వారు వేచి ఉండలేకపోయారు. ఈరోజు నీవు వేచి ఉండలేకపోతే నీవు ఏదో ఒకటి దేవుని స్థానాన్ని భర్తీ చేసుకొని ఆరాధిస్తున్నావు. అదే విగ్రహారాధన అని గమనించాలి. శత్రువు ఎప్పుడు కూడా దేవుణ్ణి తిరస్కరించమని కోరడు, కానీ కేవలం దేవుడు లేకుండా మనల్ని బిజీగా పెట్టేటువంటి సందర్భాలు తీసుకొని వస్తాడు. మనము దేవునికి ఇచ్చేటువంటి స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా వేరే దానితో భర్తీ చేయడమే విగ్రహారాధన అని గమనించాలి. మరొక ఆత్మీయటువంటి దృష్టికోణంలో మనం దీన్ని ధ్యానం చేద్దాం. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా దేవుని స్థానంలో మనం పెట్టవద్దు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము అంటే దేవుని యొక్క గిఫ్ట్స్, ఆయన ప్రెజెన్స్ ని మనం సబ్స్టిట్యూట్ చేయకూడదు, దాన్ని భర్తీ చేయకూడదు. ఆయనకు మహిమను మాత్రమే వాటిని మనం వాడుకోవాలి. ఆయన మనకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి వ్యాపారం ఇచ్చాడు. దేవునికి ఇచ్చేటువంటి సన్నిధిని మనం గడపకుండా వాటిల్లో మనం బిజీగా ఉన్నామనుకోండి, అది విగ్రహారాధనగా మారుతుందనే విషయాన్ని ఈరోజు నేర్చుకోవాలి. దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించేటువంటి కాలాలు ప్రతి విశ్వాస జీవితంలో వస్తాయి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో దేవుణ్ణి పూర్తిగా తిరస్కరించలేదు, కానీ ఆయన సమయాన్ని నమ్మలేకపోయారు. మోషే కొండ మీద ఆలస్యం చేసినప్పుడు వారు దేవుని సన్నిధిని ఎదురు చూడకుండా తమ చేతులతో కనిపించే దాన్ని నిర్మించుకున్నారు. వారి సమస్య అవిశ్వాసం కంటే ఎక్కువగా అసహనం. నిరీక్షణలో విశ్వాసం కోల్పోతే మన హృదయం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడం ప్రారంభిస్తుందండి. బంగారు దూడను చేయడానికి ఉపయోగించినటువంటి బంగారం కూడా దేవుడే ఇచ్చినటువంటి వరం. ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బంగారాన్ని తర్వాత పరిశుద్ధ మందిరం నిర్మించడానికి ఉపయోగించాలని ఆయన యోచించాడు. కానీ వారు దేవుని ప్రణాళికను నమ్మకముందే అదే బంగారాన్ని విగ్రహంగా మార్చారు. కొన్నిసార్లు మన జీవితంలో అదే వరం ఒకటి దేవుని సన్నిధిని ఆహ్వానిస్తుంది, మరొకటి ఆయన స్థానాన్ని భర్తీ చేస్తుంది. నేడు కూడా దేవుడిచ్చినటువంటి సమయం, ప్రతిభ, ధనం, సేవ, ప్రభావం ఇవన్నీ కూడా ఆయన మహిమ కొరకు వాడకుండా ఆయనను భర్తీ చేసేటువంటి విగ్రహాలుగా మారుతున్నాయేమో ఒకసారి జాగ్రత్తగా గమనించుకోవాలి. నిరీక్షణలో మనము ఏమి నిర్మిస్తున్నామో అది మన ఆరాధనను బయటపెడుతుందండి. దేవుని సన్నిధిని వెతుకుతున్నామా,
లేక ఆయన లేనప్పటికీ బిజీగా ఉండే జీవితాన్ని నిర్మిస్తూ ఉన్నామా? శత్రువు ఎప్పుడు కూడా పాపంలో పడేయడమే లక్ష్యంగా పెట్టుకోడు. కొన్నిసార్లు దేవుని సన్నిధి లేకుండానే మనల్ని పనుల్లో నిమగ్నం చేస్తాడు. అందుకే విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి బంగారాన్ని ఆయన ఎన్నడూ కూడా అడగని దానిగా మార్చకూడదు అని మనము నేర్చుకునేటువంటి ఈ పాఠము మన జీవితాల్ని విశ్వాస పరీక్షలో కూడా మనల్ని నమ్మకత్వం వైపు నడిపించును గాక. ఆమేన్.